తెలంగాణలో 4 పథకాల అమలుకు ప్రభుత్వం రెడీ అయింది. జనవరి 26న రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయనున్నారు. అయితే ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న సభలు ప్రారంభం కాగా నేటితో ముగియనున్నాయి. అందులో భాగంగా కంది మండలం చిన్నాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీఓ శ్రీనివాస్ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే ప్రభుత్వ లక్ష్యం సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రమీలా ప్రకాష్, భుజంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ఏదైతే గవర్నమెంట్ చేపట్టిన ఈ 4 పథకాలు ఉన్నాయో ఈ 4 పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరు కూడా అధికారులను సంప్రదించాలి. అధికారులు కూడా ఉంటారు అందుబాటులో, వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజే లాస్ట్ డేట్ అనేది కాదు, ఇది కంటిన్యూ నడుస్తుంది. ఒకవేళ రాని వాళ్ళు ఈరోజు నేను ఇక్కడ లేను, మళ్ళీ నేను ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్తే అక్కడ కొద్ది ప్రజా పాలన అనేది ఒక సపరేటు కౌంటర్ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి కూడా నమోదు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇంకోటి ఇది ఒకటి ఏది మన భరోసా ఒకటి, ఇవి కూడా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఆఫీసర్లకు ఇచ్చేస్తే ఒకవేళ రాని పక్షంలో అందరూ కూడా మా సొంటోళ్ళకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా ఇచ్చినా అందరికీ అందేటట్టు ముందుకెళ్తాం. ఓకే.